అన్న మీ పేరన్నా? మొహమ్మద్ ఇంకా ఏం చేస్తుంటారన్నా? ఏసీ టెక్నీషియన్. ఓకే, ఏసీ టెక్నీషియన్ గా చేస్తున్నారు. ఎలా ఉన్నాయన్న ధరలు, ఎలా ఉన్నాయి మార్కెట్ లో? తక్కువగా తక్కువగా ఉన్నాయి అంటే సామాన్యులు అందరికి అందుబాటులో ఉన్నాయా? అందుబాటులో. ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, 9 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన చూస్తుంటే? పరిపాలన బాగుంది, ప్రభుత్వం మారింది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తారు, ఇప్పుడు చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఇద్దరికి ఏంటి తేడా? ఎవరిది బాగుంది? అంటే మనకు అందుబాటులో ఉంది. చంద్రబాబు అందుబాటులో ఉందా? మనకి అందుబాటులో అంతా హ్యాపీగా ఉన్నారా? ఉండాలి. ఎన్నడూ రాష్ట్రం డెవలప్ అయింది అంటారా? గతంలో డెవలప్మెంట్ లేదన్నారు. మరి 5 ఏళ్ళలో చంద్రబాబు డెవలప్ చేస్తారా? చేస్తారు. నమ్మకం ఉందా మీకు? నమ్మకం. చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కదా, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. సో ఇప్పుడైనా మన రాష్ట్రంలో చేసుకోవచ్చు అంటారు ఇన్ ఫ్యూచర్ లో? చేసుకోవచ్చు. సార్ మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారండి? నేను ఎవరో రిటైర్మెంట్. రైల్వే రిటైర్మెంట్ రిటైర్ అయిపోయింది. ఎలా ఉందండి రిటైర్మెంట్ లైఫ్? బాగానే ఉందా? ఏదో కూరలు కొనుక్కున్నాం, పిల్లలతో ఆడుకున్నాం, మనం అంతే. అందుకని రిటైర్మెంట్ అయ్యేంత వయసులో కనిపించట్లేదా మీది? అదే మన దగ్గరికి వస్తాను. ఇంకా ఉన్నారు చాలా. ఇంకా ఉన్నాను. నా వయసు ఎంత అనుకుంటున్నారు? ఎంత ఉంటే చెప్పండి. చెప్పండి, మీరు రిటైర్మెంట్ అయిపోయారు కాబట్టి. 62 సంవత్సరాలు. ఓకే, మరి ఎలా ఉందండి ఆంధ్రలో పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు? రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది? ఏంటి అసలు? ప్రస్తుతానికి బాగానే ఉంది. పరిపాలన ఇచ్చే బాగానే ఉన్నారు. ఏమి తప్పులు ఎడతాక లేవండి ఇప్పుడు వరకు. బాగానే చేస్తున్నాడు చంద్రబాబు. చేస్తున్నాను. బాగానే ఉంది. రోడ్లు గట్టా పోస్తా అని చెప్పారు, పోసారా? కదండి, వర్షం పోసుకొచ్చేస్తున్నారు కదా. వర్షం గతంలో ఎట్లా ఉన్నాయండి రోడ్లు? అబ్బా, మీకు తెలవనే ఉంది. నన్ను అడుగుతున్నారు కానీ మీకు చెప్పండి, పర్వాలేదు మీ ఒపీనియన్. ఏమి చాలా దారుణంగా ఉంది. పట్టించుకోలేదండి అసలు గతంలో రోడ్లు. ఏమి మంచి పోగేసుకుంటే అలా అసలు ఓటు వేయడమే ప్రజలు చేసుకున్న తప్పదు. అది ఇప్పటికే 40% ఓటు వచ్చింది. అది ఆలోచించుకోవాలి ఇప్పుడున్న నాయకులు. ఎందుకు వచ్చింది అన్నారు. అంటే మళ్ళా నేనే వస్తాను, 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటున్నాడు ఈసారి. లేదు అంటే ఒకసారి అవకాశం ఇచ్చారు. వాళ్ళ నాన్నకు చేశాడు కదా, వాళ్ళ నా తండ్రి అతను చేశారు కదా, చూద్దామని అవకాశం ఇచ్చారు. రెండోసారి నమ్మరు కదా, ఒకసారి చూశారు. నమ్మకంగా చెప్తున్నాడు కదా జగన్ 2.2 అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడున్న చంద్రబాబు పరిపాలన పైన చాలా విరక్తి పొంది ఉన్నారు ప్రజలు. ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ప్రజలంతా నాకే ఓటేసేస్తారు, నన్నే గెలిపించేస్తారు, నన్నే ముఖ్యమంత్రి చేస్తారని ఆయన చాలా నమ్మకంతో చెప్తున్నాడు. మరి రాజకీయ నాయకుల లక్షణం ఏంటంటే చెప్పమంటారా? తను ఓడిపోయే వరకు నేనే గెలుస్తానని చెప్పేవాడే రాజకీయ నాయకుడు. ఈ మాట తను రేపు ఓడిపోతాడని తెలుసు, నేనే గెలుస్తానని చెప్పేవాడు రాజకీయ నాయకుడు అని అలాగే చెప్తా ఉంటాను. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు 7 పదుల వయసులో ఆయన పనితీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు చాలా మంది ఏమన్నారంటే చంద్రబాబు రాజకీయాలకు ఇంకా పని అయిపోయింది, పనికిరాడు, వయసు అయిపోయింది, ముసలోడు అయిపోయాడు అని చెప్పి చాలా మంది అనేవారు కదా. సో ఇప్పుడు అలా అన్న తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది ఇప్పుడు? ఆయన అలాంటి అందరూ వాళ్ళు ఎవరంటే వైసీపీ వాళ్ళు వేసి అపోజలు అంతా. ఇప్పుడు లోకేష్ ఏమన్నారు? పప్పు అన్నారు. ఇప్పుడు పప్పు 30 ఏమవుతున్నాడు వరసన వచ్చే గవర్నమెంట్ వాళ్ళు ఇంట్లో కొడుకున్నారు. ఎలా రెచ్చిపోయారైనా బూతులు తిట్టారు, ఆడవాళ్ళు కూడా తిట్టేవారు వాళ్ళందరూ. పప్పు అంతా ఒకసారి ఓడిపోయినా మాత్రం పప్పే. ఇందిరా గాంధీ ఓడిపోయింది, లోకేష్ అంతా. అదే మంగళగిరి బీసీ నియోజకవర్గం ఏదో అక్కడికి అలా తెచ్చుకున్నానంటే చాలా గొప్ప చేసి ఏదో అలాగ అంటారు అంతే. రాజకీయ ఎలా పనిచేస్తున్నారు? పప్పు అన్నారు లోకేష్, మరి ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడు? ఓడిపోతుందండి, చాలా బాగా పనిచేస్తుంది. గతంలో ఐటీ మినిస్టర్ గా ఉన్న అతనికి ఇప్పటికి ఈయనకి తేడా ఏంటంటారు? ఇప్పటికి తేడా. అప్పుడు కొత్త మొన్న అప్పుడున్నంత అనుభవం అప్పుడు అనుభవం ఉండేది కాదు. ఇప్పుడు యువకాలం పాదయాత్రలతో బాగా అనుభవం సంపాదించాడు. మాట్లాడి విధానం అయితే అయ్యేటి అన్ని బాగుంది. వైసీపీ వాళ్ళంతా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కావాలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, పోసాన్ని కావచ్చు, మిగతా నాయకులు. ఆయన ముందరే చెప్పాడు కదా, ఏం చెప్పాడు? రాజ్యాంగాన్ని లోబడకుండా అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళే నేను పడతాను, వాళ్ళ పని పడతాను, దాని గురించి పేర్లు రాస్తున్నాను. వాళ్ళే పడుతున్నాడు. నిన్ను నన్ను ఏం లోనకేస్తారు కదా మన తోనే. వాళ్ళు ఎవరో వచ్చి అన్యాయం చేసి అక్రమం చేసి వాళ్ళకే వెళ్ళిపోతారు లోనకి. నెక్స్ట్ ఎవరున్నారు? ఎవరి పేర్లు కనిపిస్తున్నాయి ఇంకా మీకు? ఇంకా మీకు తెలంగాణ 5-6 ఉన్నారా వర్షం వచ్చేస్తారు. కానీ ఇంకోటి ఏంటంటే అసలు పెద్ద తలకాయలు నేర్పలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు, ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్లు వచ్చేస్తున్నాయి. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు చేయండి దాన్ని ఎవరో చేయలేదు. సైలెంట్ ఉంటాడు కదా మిథున్ రెడ్డి కదా. బ్లేడ్ తెగితే బ్లేడ్తో ఎలా అన్నాను చెవిరెడ్డి కళ్ళు రక్తం ఆడిపోతుంది. అదే రమ్మని ఎలా పెట్టగానే మందులు ఎలాగానే సౌండ్ వస్తుంది, బ్లడ్ తర్వాత వస్తుంది.
అంటే చాలా మంది వైసీపీ నాయకులు కొడాలి నాని కావచ్చు, పేరు నాని, అంబటి రాంబాబు, రోజా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి దగ్గర మాట్లాడతారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరిని విమర్శించలేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసి పనులు బట్టలు బయట పెడతారు కదా, ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత బయట పోయి విమర్శించలేదు. మొన్న అదే సబ్ కలెక్టర్ అవి తగలబెట్టారు, మరి విమర్శించడం మంచిదా, ఈ తగలబెడతాం మంచిదా? ఏది గొప్ప చెప్పండి. మిథున్ రెడ్డి చాలా పెద్ద తలగా మామూలు కాదు, ఎరగదీసేస్తాడు. అంటారు ఆయన 5 ఏళ్ళు. ఏమున్నాయండి అన్ని ఏదో మీకు తెలవని అన్ని కూడా, ఈ మందేటి, ఇసుకేటి, గొల్లేటి అవన్నీ కూడా ఇవే కదండి. ఎక్కడికక్కడ దోసుకు తినేసారు అంతే. చాలా దారుణంగా ఇసుక అలా ఎంత దారుణంగా అమ్మారండి. టాపు మేస్త్రికి పని ఉండేది కాదు, పని లేక పాపం ఏ పని దొరికితే ఆ పని దొరుకుద్ది అని చెప్పి అలా చూసేవాడు. ఇప్పుడు టాప్ మేస్త్రి దొరకలేదు, 1000 రూపాయలు ఇస్తాను, మేస్త్రి రావట్లేదు. దాన్ని బట్టి లెక్క కూడా పనులు ఉండాలి ముందర మెయిన్ చేసేవాళ్ళు దొరుకుతున్నాయండి, అందరికి బాగా దొరుకుతున్నాయండి. పెయింటర్ అండి నాకు తెలిసిన పెయింటర్ హాస్పిటల్లో వాచ్మెన్ కింద ఉన్నాడు, పని లేక వాచ్మెన్ కింద చేసేవాడు. ఇప్పుడు అక్కడ ఖాళీ లేదు. అది అయ్యో అక్కలేదండి, డబ్బులు వేసేసి ఇవన్నీ చేస్తాం కాదు. డబ్బులు వేసాడు కాదంటలేదు, ఆయన వేసాడు డబ్బులు. అది కరెక్ట్ కాదు కదా, జనాల సోమరిపోతులు చేసి చేస్తున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళు పని చేసుకోవాలి, పని చేయకుండా పెడుతున్నది కరెక్ట్ కాదు.